హాయ్ గైస్ అందరికీ. సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ నిన్న కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే మొత్తానికైతే అయిపోయింది గైస్. సో మీకు చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో పేపర్ ఎలా వచ్చింది, క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఎన్ని మార్కులకి, అండ్ టైం ఎంత, ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫై అయితే చేయబోతున్నాను గైస్. సో చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు అండ్ రాయని వాళ్ళకి గిట్ట ఈ పేపర్ చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. సో వాళ్ళు అటెండ్ కాలేకపోతారు కదా. సో ఇంకా ఫ్యూచర్లో కొంతమంది ఇలాంటి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి అయితే ఈ క్వశ్చన్ పేపర్ అయితే యూజ్ అవుతుందన్నమాట. సో మనకి ఎగ్జామ్ అయితే ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి సో ఇక్కడ మీకు జనరల్ ఇంటెలిజెన్స్లో 25 క్వశ్చన్స్ అనమాట. వన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట రైట్ అయితే, అండ్ 1 మార్క్ ఇస్ నెగిటివ్ అనమాట ప్రతిదానికి. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ ఏమో మనకి 25 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ మనం చూస్తే జనరల్ అవేర్నెస్ మొత్తం టోటల్ 50 క్వశ్చన్స్ గైస్, 150 మార్క్స్, 1 నెగిటివ్. అండ్ ఇంగ్లీష్ కూడా సేమ్. సో ఇక మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్ అయితే అన్నీ చూసేద్దాం గైస్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సో సబ్స్క్రైబ్ ఎవరు చేసలేరు. సో మీకోసం చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెడతారనమాట. సో ఇంకా మీద ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. సో ఇక్కడ పార్ట్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఇక్కడ మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చారు కదా. సో దానికి ఆన్సర్ అయితే ఓన్లీ 2 అనమాట. సో మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి వీడియో చూస్తూ ఉంటే వీడియోని అయితే పాజ్ చేసి క్వశ్చన్ అయితే చేయండి గైస్. సో నాకైతే అంత టైం లేదు కాబట్టి మీకు జస్ట్ నేను క్వశ్చన్స్ అయితే చూపెట్టబోతున్నాను అనమాట. సో కన్క్లూజన్ బేస్డ్ అనమాట ఇవన్నీ. సో సో మనకి 3 to 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనకి ఆడ్ వన్ అవుట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఒకసారి. 64, 216, 125 ఇవన్నీ క్యూబ్స్ అనమాట. సో 243 అనేది క్యూబ్ కాదు. సో 243 అనేది క్యూబ్ రూట్ కాదు అనమాట. సో ఇక్కడ మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మూన్ అనమాట. సో ఇది ఆడ్ వన్ అవుట్ ఏంటంటే ఇవన్నీ ప్లానెట్స్ అనమాట. ఒకటి సపరేట్ మూన్ అనమాట. సో ఇక్కడ చూసుకునే కదా 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. సో ఆడ్ వన్ అవుట్. అండ్ ఇక్కడ మనకి 8th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి కోడింగ్ డికోడింగ్ ఇచ్చారనమాట 9th క్వశ్చన్. చూసుకోండి గైస్. సో మీరు వీడియో అయితే పాజ్ చేయండి, పాజ్ చేసి క్వశ్చన్స్ అయితే ట్రై చేయండి గైస్. సో మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ రవి వాక్స్ 10 meters నార్త్ అంటే మనకి డైరెక్షన్స్లో క్వశ్చన్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి 11 to 15 క్వశ్చన్ వచ్చేసి డీకోడ్ యాజ్ పర్ ద సిరీస్ అని ఉంది. సో డీకోడ్ అనమాట. సో మనం డీకోడ్ అంటే డీకోడింగ్లో నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో చూసుకోండి గైస్. సో చాలా ఈజీగా అయితే ఉన్నాయి మ్యాక్సిమం. సో ఇక్కడ సెక్షన్ 20 వచ్చేసి ఫైండ్ ద నెక్స్ట్ సిరీస్ అనమాట. సిరీస్లో నుంచి వచ్చాయన్నమాట ఈ క్వశ్చన్స్ 22. సో క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఈజీగా ఉన్నాయి గైస్. సో మీరు కొంచెం ట్రై చేసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే ఈజీగా పెడతారనమాట ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పార్ట్ బి అనమాట, జనరల్ యాప్టిట్యూడ్. సో మీకు ఇక్కడ నేను బ్లూ కలర్తో పెట్టాను కదా. సో అవన్నీ ఆన్సర్లు అనమాట. సో మీకు చేసినాక ఆన్సర్ వస్తే కరెక్ట్ అని చెప్పేసి మీరు అనుకోండి. ఇక్కడ మన పెరిమీటర్ గురించి ఇచ్చారు. సో ఇక్కడ కొంచెం ఫిగర్ ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట. సో ఇదంతా యాప్టిట్యూడ్ అనమాట. సో పైప్స్ నుంచి అండ్ ఇక్కడ మనకి రేషియో నుంచి క్వశ్చన్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ అయితే వచ్చింది. మనకి 32 క్వశ్చన్ యాప్టిట్యూడ్ నుంచి మనకి ఇక్కడ బాక్స్ ఒక టేబుల్ అయితే ఇచ్చారనమాట. సో టేబుల్ నుంచి అయితే ఒకటి క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. సో మనకి క్వశ్చన్స్ అనేది మనకి 3 లాంగ్వేజ్లో ఇచ్చారు గైస్. ఒకటి ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ హిందీలో అయితే ఇచ్చారనమాట. సో జాగ్రత్తగా చూడండి గైస్ ఎట్లాంటి క్వశ్చన్ వచ్చాయి. సో ఈ ప్రతి ఒక్క క్వశ్చన్స్ మీరు నేర్చుకోవడం వల్ల మీకు నెక్స్ట్ రాసే వాళ్ళకి అయితే చాలా ఉపయోగం అయితే పడుతుందన్నమాట. సో చాలామంది కామెంట్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఎగ్జామ్ అయిపోయింది కదా, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడగడం వల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల అయితే ప్రతి ఒక్క క్వశ్చన్స్ మీకు పెట్టడం అయితే జరిగింది అని గైస్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ ఎలా వచ్చిందో మీకు ప్రతి ఒక్కటి చూపిస్తుంది. సో యావరేజ్ నుంచి వచ్చింది మళ్ళీ. సో డివైడింగ్ రూల్స్ అనమాట. అండ్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ నుంచి ఒక క్వశ్చన్.
ఇక్కడ చూసిన ఎల్సిఎం నుంచి వచ్చింది గైస్. ఇక్కడ మనకి ట్రైన్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. సో ఇక్కడ నేను బ్లూ కలర్ పెన్ తోటి నేను టిక్ కొట్టాను కదా. సో ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్ గైస్. సో మీకు కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక మనం పార్ట్ సికి అయితే వచ్చేసాం మొత్తానికి. సో జనరల్ అవేర్నెస్ అనమాట. సో జనరల్ అవేర్నెస్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చారో ఒక్కసారి చూడండి. బ్లాక్ సాయిల్ ఈజ్ బెస్ట్ ఫర్ అంట, హిమాలయాస్ గురించి అండ్ ద లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ గురించి ఇచ్చాడు. సో చూడండి గైస్, మనకి బయో సో ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే మీరు ఒకసారి చూసుకోండి గైస్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మళ్ళీ మనకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కటి మీరు చూడండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ మీరు వేరే క్వశ్చన్స్ కూడా మీరు నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది గైస్ ఈ వీడియో. సో ప్రతి ఒక్కరిని ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. సో ప్రతి ఒక్క క్వశ్చన్ మీకోసం. సో సిఎస్ఐఆర్ ఐఐసిటీ గురించి ప్రతి ఒక్క వీడియోస్ మన దాంట్లో అయితే ఫుల్గా ఉంటుంది అన్నమాట. మీరు ప్రతి ఒక్క వీడియో అయితే మన దాంట్లో దొరుకుతుంది. తప్పకుండా అయితే మన వీడియోస్ అన్ని చూడండి. సో చూడండి గైస్, సో మీరు క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఎగ్జామ్స్ రాసే ముందు అయితే మోక్స్ అయితే ఇవ్వండి గైస్. మోక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఎన్ని మోక్స్ ఇస్తే అంత మంచిది అనమాట మీకు. సో మోక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో మనం తప్పులు ఎక్కడ జరుగుతుందో ఆ తప్పులన్నీ మనం సరి చేసుకుంటాం కాబట్టి ఇంకోసారి మనం మిస్టేక్ చేయకుండా ఉంటాం కాబట్టి. సో ప్రతి ఒక్కళ్ళు మోక్స్ రాయడమే కాదు, దాన్ని అనలైజ్ కూడా చేయండి. మీరు ఏ మిస్టేక్ చేశారో ఒకసారి చూసుకోండి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు. సో ఈ వీడియోలో ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట. సో మీరు కొంతమంది ఎగ్జామ్ అయితే మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళైతే క్వశ్చన్స్ని అయితే కొంచెం మీరు వీడియోని పాజ్ చేసి తర్వాత క్వశ్చన్స్ మీరు ఒకసారి చేసి చూడండి. మీరు ఎన్ని క్వశ్చన్లు చేశారో మీకు కూడా ఉంటుంది కాబట్టి. సో ఒకసారి మీరు అయితే చూసుకోండి గైస్. సో టోటల్ మనకి 150 క్వశ్చన్స్ కదా. సో 100 క్వశ్చన్స్ అయితే ఇక్కడికైతే అయిపోయాయి. సో మనం ఇంకా పార్ట్ డిలోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇదైతే లాస్ట్ అనమాట. సో మనకి ఇక్కడ సెలెక్ట్ ద కరెక్ట్ స్పెల్ వర్డ్స్ అనమాట. సో మనకి ఇందులో సినోనమ్స్, యాంటోనమ్స్, మీనింగ్స్ సో చాలా వరకు రిపీట్ అయ్యాయి. సో చాలా ఈజీ పేపర్ అనమాట. సో చాలా ఈజీ అనమాట పేపరు. కొంచెం ప్రాక్టీస్ చేసి వెళ్ళే వాళ్ళైతే మొత్తం ఎగ్జామ్ అయితే మస్తు రాస్తుండే అనమాట. సో ఇక్కడ మనకి 140 నుంచి 118 వరకు మన క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కూడా చాలా నీట్గా చాలా చిన్నగా ఉందన్నమాట. సో ఈజీగా పెట్టేయచ్చు. చూడండి గైస్, సో ఇక్కడ మనకి 121 నుంచి 125 దాకా మళ్ళీ సేమ్ మనకి ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో చూడండి గైస్, చాలా మెల్లగా చూపిస్తున్నాను అనమాట. సో చాలా యూజ్ అయ్యే వీడియో, ప్రతి ఒక్కరు అయితే కరెక్ట్గా చూడండి, ఫుల్ వీడియో చూడండి. సో ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ సో అంత టైం లేదు గైస్ నాకు. సో అందుకని చెప్పేసి మీకు ఇలా డైరెక్ట్ వీడియో ఇట్లా అంటే క్వశ్చన్స్ సో దేంట్లో నుంచి ఇలా వచ్చాయని చెప్పేసి మీకు ప్రతి ఒక్కటి చూపించబోతున్నాను అనమాట. చూపిస్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్లో మనకి సినోనమ్స్, యాంటోనమ్స్ అవే ఎక్కువ వచ్చాయి గైస్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు మనకి ఓఎంఆర్ పేపర్ కూడా మనకి శాంపుల్ పేపర్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో అక్కడ మనకి ఎగ్జామ్ రాసాక మనకి ఇచ్చారనమాట ఆ పేపర్ అయితే. సో మనకి ఓఎంఆర్ షీట్ ఇచ్చిన దాని కిందనే ఉంటుంది అనమాట అది. సో మనకి కీ పేపర్ అయితే ఏం లేదు కాబట్టి సో దాన్ని మనం కీగా చూసుకోవచ్చు అనమాట. సో ఆ పేపర్ కూడా మీకు చూపిస్తున్నాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో క్వశ్చన్స్ అయితే ఇవి గైస్ మొత్తం. సో మొత్తం 150 క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో ఇదైతే మొత్తం క్వశ్చన్ పేపర్ అయితే మీకు చూపించడం జరిగింది గైస్. సో ఇప్పుడు మీకు ఒక ఓఎంఆర్ షీట్ ఎలా ఇచ్చారో ఒకసారి చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి ఓఎంఆర్ షీట్ అనమాట. సో మనకి యాక్చువల్గా ఒరిజినల్ షీట్ దీని మీద ఉంటుంది. సో దీని మీద మనం బబ్లింగ్ చేసినప్పుడు కింద మనకి కార్బన్ పేపర్ లేక దీని మీద అచ్చు పడుతూ ఉంటుంది అనమాట. సో నేను ఎన్ని కరెక్ట్ చేశాను, ఎన్ని రాంగ్ చేశాను ఇక్కడ నేను కరెక్షన్ అయితే చేసుకున్నాను గైస్ మొత్తానికి.
సో నాకొచ్చినవి ఇవన్నమాట మార్కులు. సో నేను మొత్తం కరెక్ట్ 67 చేశాననమాట. సో నెగెటివ్ అయితే నాకు 49 నెగెటివ్ అయితే పోయాయనమాట. సో ఒక 33 అయితే నేను క్వెషన్స్ అయితే నాకు టైం సరిపోలేదు, వదిలేసాననమాట. సో మొత్తానికి ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది గైస్. సో నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ప్రతి ఒక్కరైతే మన